అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుని లీలలు తరువాయి భాగం చెప్పుకుందామా? ఈరోజు రేపటితో విఘ్నేశ్వరుని లీలలు సమాప్తం. తప్పకుండా చివరి వరకు వినండి. మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి విఘ్నేశ్వరుని లీలల్లో. ఆయన లీలలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మీరందరూ కూడా విని ఆనందిస్తారనే ఉద్దేశంతోనే నేను ఇచ్చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు వినండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకన్నా పెట్టి వినిపించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఉంటాను. మొదలు పెట్టుకుందామా? సాలలో ఇంత గొడవ జరుగుతున్నా పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రి పూలతో నిండిన గణేష విగ్రహం ఉంది. నేలంతా చెరుకు పానకంతో బురద బురదగా తడిసి ఉంది. కాపలా వాళ్లను పిలిపించి అడిగితే వాళ్ళు చాలా రాత్రయింది, పాలేరు నిశ్చింతగా నిద్ర తీస్తున్నాడు. మాకు కునుకొచ్చింది. అంతలో ఏనుగు అరుపుతో కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించింది. చెరుకంతా లాగి మేసేస్తున్నది. గానుగలాగా పిప్పంతా ఊసేస్తున్నది. మాకు చెడ్డ భయం వేసింది. పారిపోయాము అంటూ వాళ్ళింకా భయంతో వణికిపోతూనే చెప్పారు. భూస్వామిలో గొప్ప పరివర్తన కలిగింది. అలాగే వెళ్ళి పాలేరు పాదాలకు మ్రొక్కుతున్నట్లు సాగిలపడిపోయాడు. పాలేరు మేల్కొన్నాడు. లేచి నుంచున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మ్రొక్కుతూనే ఉన్నాడు. భూస్వామి భార్య విఘ్నేశ్వర విగ్రహానికి ప్రణమిల్లి, స్వామి, ఇన్నాళ్లకు మమ్మల్ని అనుగ్రహించావు, ధన్యులం అని అంటూ జరిగిందంతా పాలేరుకు చెప్పింది. మహా అద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. దివాణం క్రిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచి ఉన్న చెరుకు రసాన్ని తీర్థంగా సేవిస్తూ చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకెళుతున్నారు. పాలేరు భార్య పిల్లవాడితో కలిసి వినాయక విగ్రహానికి దండాలు పెడుతూ, చిన్న పత్రినైనా సరే వేసి నిన్నెప్పుడూ పూజించలేదు. నీకోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు. నా కోసం ఎందుకింత శ్రమపడ్డావయ్యా? ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు, నిద్రపోయిన దద్దమ్మను అంటూ పిల్లవాడిలాగా బావురుమన్నాడు. అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకు గడ పట్టుకుని విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకువెళ్ళిన చెరుకుగడే అతని చేతిలో ఉంది. విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గరకు తీసుకుని అభయహస్తంతో అతని తల నిమురుతూ, నాయనా, కులాలు, జాతులు, ఆచారాలు నేను పెట్టినవి కావు, అంతా మనుషులు కల్పించుకున్నవే. నా దగ్గర ఎక్కువ తక్కువలకు చోటు లేదు, అందుకే నీకు కనిపించాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలేరుతో, నీ మూలంగా మాకు గణేశుని దర్శన భాగ్యం కలిగింది అంటూ పదే పదే మ్రొక్కుతూ బ్రహ్మరథం పట్టారు. ఇక్షు అంటే చెరుకు, సహస్ర. ఇక్షు 1000 చెరుకుల గణపతి. సహస్రేక్షు గణపతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు. చెరుకుగడ పట్టుకున్న వినాయక విగ్రహం ప్రతిష్ఠింపబడి అక్కడ గొప్ప ఆలయం వెలిసింది అని పావనమిత్రుడు కథ ముగించాడు. ఆలయ మండపంలోని చిత్రాల కథలన్నీ పావనమిత్రుడు చెప్పాడు. కానీ ముఖద్వారం మీద చిత్రింపబడినది మాత్రం మిగిలి ఉంది. అది చాలా పెద్ద చిత్తరువు. మండపంలోని చిత్రాలన్నీ ఒక ఎత్తు, అది ఒక్కటి ఒక ఎత్తు. చిత్రలేఖన ప్రతిభ అంతా అందులో ఉంది. ప్రతిరోజు ఆ చిత్రాన్ని పరీక్షగా నిల్చుని చాలాసేపు తదేకంగా చూస్తూ ఉండే యువకుడొకడు పావనమిశ్రుడి పాదాలకు నమస్కరించి, మహాశయ, ఈ ఆలయ మండపంలోని చిత్రాలను ఎవరు చిత్రించారు? ఆ మహాశిల్పి చరిత్ర ఏమైనా ఉంటే చెప్పండి. ఆ ముఖద్వారం మీద ఉన్న చిత్రానికి నా కళ్ళు, మనస్సు అంకితమైపోయాయి. ఆ చిత్తరువు గురించిన గాథ కూడా చెప్పి చిత్ర చరిత్ర సంపూర్ణం చెయ్యండి అన్నాడు. పావనమిశ్రుడు ఆ యువకుణ్ణి సాదరంగా చూసి, నాయనా, చూడగా నువ్వు చిత్రకారుడిలాగా కనిపిస్తున్నావు. ముఖద్వారం మీది చిత్తరువు నాకు అభిమాన చిత్రమే.
దాని గాథ తరువాత చెప్పి విఘ్నేశ్వర చరిత్ర సంపూర్ణం చేస్తాను. నువ్వు అడిగిన చిత్రశిల్పికి చరిత్ర లేకపోలేదు, ఉంది అంటూ కన్నులు మూసి ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్లు ధ్యానించి కాసేపైనాక చెప్పటం ప్రారంభించాడు. వాతాపి నగరానికి సాధువుల గుంపుతో 14 ఏళ్ల ప్రాయం గలవాడొకడు వచ్చి వాతాపి గణపతి ఆలయం వదలకుండా అలాగే ఉండిపోయాడు. అతని ఊరేదో పేరేదో అతనికే తెలియదు. అతని నుదుట పెద్ద గాయం మానిన గుర్తు చూసి పాపం ఏదో దెబ్బ తగిలి స్మృతి పోగొట్టుకున్నవాడులాగుంది అని అంతా అనుకున్నారు. ఆ బాలుడు మోగవాడా అన్నట్లు అట్టే మాట్లాడేవాడు కాదు. గోడల మీద బొమ్మలు గీస్తూ ఉండేవాడు. మంటపం రాతి పలకల నేల మీద శుద్ధతో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. గీస్తూ ఉన్నంతసేపు అతని ముఖం పూర్ణ చంద్రబింబంలాగా నవ్వుతూ వెలుగుతూ ఉండేది. అంచేత చిత్రానందుడు చిత్రముఖుడు అని అతడు ఎక్కువగా విఘ్నేశ్వరుడి బొమ్మలే వేస్తూ ఉండటం వల్ల విఘ్నేశ్వర చిత్రకారుడనే పేరును లుప్తాక్షరిగా విచిత్రుడు అని అంటూ ఉండేవారు. అప్పటికి గజానన పండితుడు చాలా వృద్ధుడయ్యాడు. రోజు సాయంత్రం ఇంటి దగ్గర పిల్లలకు విఘ్నేశ్వరుడి కథలు చెబుతూ ఉండేవాడు. విచిత్రుడు ఆ కథలను అతి శ్రద్ధగా అరుగు మీద చెవి కోసుకుని వింటూ ఉండేవాడు. కథ విన్న మర్నాడు ఆ కథకు సంబంధించిన చిత్రం ఏ గోడ మీదనో కనపడేది. గజానన పండితుడికి విచిత్రుడి మీద చాలా వాత్సల్యం. ఇంటి లోపలికి పిలిచినా విచిత్రుడు గడప మీద ద్వారం వెలుపలే కూర్చుని వింటూ, స్వామి, ఇక్కడ కూర్చుని వింటేనే నాకొక్కడికే చెబుతున్నట్లు ఎంతో బాగా వినిపిస్తున్నది అనేవాడు. విచిత్రుడు చిత్రించే విఘ్నేశ్వరుడి బొమ్మలు చూసి గజాననుడు మురిసిపోతూ విఘ్నేశ్వరుడికి సంబంధించిన అనేక కథలను ప్రత్యేకంగా అతనికి చెబుతూ ఉండేవాడు. విచిత్రుడి వెనుక ఎప్పుడూ పిల్లలు గుంపులుగా ఉండేవారు. అతను బొమ్మలు వేస్తుంటే నిశ్శబ్దంగా చూసి ఆనందిస్తూ తర్వాత చిన్న చిన్న బొమ్మలు వేస్తూ ఉండేవారు. ఊళ్ళో పిల్లలకు చిత్రకళ అబ్బింది. విచిత్రుడు పగలంతా వీధుల్లో గోడల మీద జేగురు ముక్కతోనో శుద్ధరాయితోనో బొమ్మలు వేస్తూ వాతాపి గణపతి ఆలయంలో పంచే ప్రసాదంతో గడిపి రాత్రి ఆలయ మండపం మెట్ల మీద ఓ వారగానో ఊరి చివరనున్న వాడలో ఏ పంచ కిందనో నిద్రపోయేవాడు. ఆ వాడలో కుమ్మరులు, చర్మకారులు, పంచములు మొదలైన వారుండేవారు. విచిత్రుడంటే ప్రాణం పెట్టేవారు. ఏ అపరాత్రి వేళ విచిత్రుడు వచ్చినా అతని కోసం ఉంచిన దాన్ని పెట్టి తినిపించి మరీ విచిత్రుడికి పడక సదుపాయం చేసి నిద్రపోయేవాళ్ళు. ఆ విధంగా విచిత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తానెవరో తనకే తెలియకుండా మరిచిపోయిన విచిత్రుడికి అన్నలు, తల్లి, తండ్రి అందరూ ఉన్నారు. వాతాపి నగరానికి కొంత దూరంలో ఉన్న ఒక ఊళ్ళో మధ్యతరగతి కుటుంబంలో విచిత్రుడు పుట్టాడు. తండ్రి మూలంగా అతనికి అతి బాల్యంలోనే బొమ్మలు గీయటం అబ్బింది. బొమ్మలు వెయ్యడానికి పుట్టాడా అన్నట్లు ఆ కుర్రవాడికి మరేదీ అబ్బలేదు. అన్నలు, వదినలు అతన్ని ఈసడించుకొని ఇంటి నుండి తరిమేశారు. కుర్రవాడికి విఘ్నేశ్వరుడంటే చాలా ఇష్టం. వాతాపి నగరానికి బయలుదేరి వస్తూ తిండి తిప్పలు లేని నీరసంతో మార్గంలో ఒక కరుకురాతి మీద పడిపోయాడు. దెబ్బ తగిలి తెలివి తప్పి పడి ఉన్న అతన్ని సాధువుల గుంపు కాపాడి వాతాపి నగరానికి తెచ్చారు. అది విచిత్రుడి బాల్య చరిత్ర. ఆ ఏడాది వాతాపి నగరంలో వినాయక చతుర్థి ఉత్సవాలకు ఒక ప్రదర్శన ఏర్పాటు జరిగింది. నిలువెత్తు వినాయక విగ్రహాలను చిత్రకళా ప్రతిభ కనబరుస్తూ రంగులు వేసి ప్రదర్శనలో పెట్టాలి. అన్నిట్లో గొప్పగా ఉన్న విగ్రహానికి 1000 బంగారు కాసులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేవారు కొంటారు. రత్నఖచిత స్వర్ణ కంకణాన్ని నగరపాలకులు చిత్రకారుడికి బహూకరిస్తారు. ఆ పోటీ ప్రదర్శనకు ఆస్థాన చిత్రకారులు, గొప్ప గొప్ప చిత్రకళా నిపుణులు చాలా మూల్యాన్ని వెచ్చించి దేశాంతరాల నుండి తెప్పించిన రంగులు,
బంగారు పూతలు, రంగురంగుల మెరుపు రేకులు, రంగురాళ్ల పాళ్ళు ఉపయోగించి మెరుగుపూత పెట్టిన విగ్రహాలను ప్రదర్శనలో పెట్టారు. విచిత్రుడికి ఒక కుమ్మరి మిత్రుడున్నాడు. విచిత్రుడు దగ్గరుండి చెప్పిన విధంగా అతడు బంకమట్టితో విఘ్నేశ్వర విగ్రహాన్ని చేశాడు. విచిత్రుడు సున్నము, మసి, జేగురు, పచ్చమట్టి, ఆకుపసర్లను ఉపయోగించి విగ్రహానికి రంగులు దిద్దాడు. విచిత్రుడు రంగులు వేసిన ఆ విగ్రహాన్ని చిత్రకార ప్రముఖులు ప్రదర్శనలో పెట్టనివ్వలేదు. విచిత్రుడు ప్రదర్శన నిర్వాహకులతో, అయ్యా, దయతో చిట్ట చివర నా విగ్రహాన్ని కూడా ఉంచండయ్యా, ఉడతాభక్తిగా నేను కూడా నాకు వచ్చినంతగా విఘ్నేశ్వరుడికి రంగులు వేశానని అనుకుంటూ ఆ గొప్ప గొప్ప విఘ్నేశ్వరుల సరసన నా విఘ్నేశ్వరుడు కూడా ఉంటే చూసుకోవాలని ఉందయ్యా, అంతకు తప్ప మరే కోరిక లేదు అని ప్రాధేయపడ్డాడు. కానీ కులగోత్రాలు, ఊరు పేరు లేనివాడివి, కడజాతులలో తిరిగేవాడివి, అలాంటి నీ చేతుల్లో తయారైన విగ్రహానికి వంశ ప్రతిష్టలు గల ప్రఖ్యాత మహాచిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించడానికి అర్హత లేదు అని నొక్కి వక్కాణించారు ప్రదర్శన నిర్వాహకులు. విచిత్రుడు చాలా విచారపడ్డాడు. కుమ్మరి మిత్రుడు ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పోయారు, మన విగ్రహాన్ని వేరే చోట పెడదాం పద అని విచిత్రుడికి నచ్చచెప్పి ప్రదర్శనశాలకు దగ్గరలో ఉన్న ఒక అరటి చెట్టు మొదట విగ్రహాన్ని పెట్టి విచిత్రుణ్ణి తనతో పాటు అక్కడ కూర్చుండబెట్టాడు. ప్రదర్శనశాలలో పెద్దవాళ్ళు విగ్రహాలను చూస్తూ గుంపులు గుంపులుగా చేరి విగ్రహాలకు ఉపయోగింపబడిన రంగుల విలువల గురించి, చిత్రకారుల పదవి, కులగోత్రాలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే పిల్లలంతా విచిత్రుడి వినాయక విగ్రహం దగ్గర చేరి హర్షధ్వానాలు చేస్తూ ఆసక్తితో చూస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం నుండి జారిపడ్డ జంట మెరుపుల్లాగా ఉన్న ఇద్దరు తరుణులు ప్రదర్శనశాలకు వచ్చారు. వారు నిండుగా ధరించిన రత్నాభరణాల కాంతి మిరుమిట్లు గొలుపుతున్నది. జనం వారిని చూసి విస్తుపోతుంటే పెద్దామె, కళానంద నగరం మాది, మాకు నచ్చిన వినాయక విగ్రహం కోసం 10,000 వరహాలు పట్టుకు తిరుగుతున్నాము అంటూ చేతనున్న బంగారు జలతారు అల్లిక సంచిని గలగల్లా ఆడించి అక్కడ ఉన్న చిత్రకారులు చెరచెరా వారి విగ్రహాల దగ్గరకు వెళ్ళి నిల్చున్నారు. మా అక్క ప్రసన్నవదన గొప్ప గాయనీమణి, అంతేకాదు గొప్ప తిండిపోతు, నైవేద్య పుష్టి, విగ్రహ పుష్టి, తర్వాతనే గాత్రపుష్టి, బొజ్జ పెంచి పాడి చూడు అనే గాయక సిద్ధాంతాలకు తార్కాణం మా అక్క ప్రసన్నవదన అంటూ సుకుమారంగా సమ్మోహనాస్త్రంలాగున్న చిన్నామె కాలిమువ్వలు గల్లుమనిపించింది. మా చెల్లి మోహన గొప్ప వాగుడుకాయ, అంతకంటే గొప్ప నర్తకీమణి, చూడ్డానికి చిన్నారి చిట్టిలాగుందే కానీ నన్నే ఎత్తి తిప్పేస్తుంది, అంత శక్తి సామర్థ్యాలున్నాయి దానికి, నృత్యంలో దాని చురుకుదనం చూడశక్యం కాదు అని ప్రసన్నవదన చెప్పింది. మా చేత పాడించటం, ఆడించటం ఆ ఇంద్రుడికి కుబేరుడికి సాధ్యం కాదు. అలాంటి ఆటపాటల్ని మాకు కావలసిన విగ్రహం ముందు జరుపుతామని మొక్కుకున్నాము అని మోహన చెప్పింది. వారి మాటలకు పరవశించిపోతున్న జనం మంత్రించినట్లుగా పక్కకు తప్పుకొని విశాలంగా దారి చేశారు. విన్నారు కదా విఘ్నేశ్వరుని లీలలు. రేపటితో ఆఖరి భాగం, ముగింపు రేపటితోనే. చివరి వరకు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.